నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతిని 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమయంలో ఆయన చేసిన సంక్షేమాలు పథకాలు నేటి వరకు ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఆయనను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎల్లప్పుడూ తమ ఇంట్లో దైవంలా భావిస్తారంటున్న కాంగ్రెస్ నేత మహమ్మద్ జావేద్తో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి 75వ జయంతికి సంబంధించి జయంత్యుత్సవాలు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఏదైతే తెలంగాణ గాంధీ భవన్లో నిర్వహించడం జరిగింది. గాంధీ భవన్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గాంధీ భవన్లో పెద్ద ఎత్తున కూడా ఆయనకు సంబంధించిన జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మనతో పాటుగా ఖమ్మం జిల్లా టౌన్ ప్రెసిడెంట్ జావేద్ గారు ఆయనతో పాటు. సో దివంగత నేత మనము వైఎస్ఆర్ గురించి మాట్లాడుకోవాలంటే అది ఆయన ఇచ్చినటువంటి సంక్షేమాలు కావచ్చు, తెచ్చినటువంటి సంక్షేమాలు కావచ్చు. సో ఆయన లేనటువంటిది ఒక తీరని లోటని చెప్పుకోవాలి. సో మరి ఆయనకి సంబంధించిన జయంతి వేడుకలు ఎలా నిర్వహించారు? ఆయన చనిపోయి 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇవాళ ఆయన జన్మదినం 75వ జన్మదినం జరుపుకుంటున్నామంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల దగ్గర నుంచి, మహిళలకు డ్వాక్రా రుణాల దగ్గర నుంచి, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, రైతులకి ఉచిత కరెంటు దగ్గర నుంచి, ఉచిత కరెంటు మీద ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రిగా అదే రకంగా అన్ని వర్గాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ అందరి గుండెల్లో వాళ్ళ ఆత్మల్లో నిండిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి ప్రతి పిసిసి అధ్యక్షునిగా, మంత్రిగా ఆయన చేయని పదవంటూ లేదు. సిఎల్పి నాయకుడిగా చేస్తూ ప్రతి పదవి అనుభవించి ముఖ్యమంత్రిగా కావడానికి 30 సంవత్సరాలు పట్టినప్పటికీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ సంక్షేమం, అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద ఆనకట్టలు కట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ రోజు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ శంకుస్థాపన చేయడం, అనేక సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. అదే రకంగా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే నా లక్ష్యం అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ లక్ష్యంగానే ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసినటువంటి మేమందరం కార్యకర్తలను కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి శ్రమ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తేనే రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా శ్రమ చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాత్ర చేసి దేశానికి ఒక దిశానిర్దేశం చూపించారో అదే పాదయాత్రని ఆయన స్ఫూర్తిగా తీసుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం అయితేనేమి, మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేయడం అయితేనేమి, ఈ కార్యక్రమాలు చేసి ఇవాళ సిఎల్పి నాయకునిగా ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చూపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే స్ఫూర్తిగా తీసుకొని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు వరకు చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అది నెరవేరుస్తారు. 2 లక్షల రుణమాఫీ ఇవ్వడమే కాకుండా ఆ రోజు ఆరోగ్యశ్రీ 108, 104 ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టారో ఆ కార్యక్రమాలని కూడా 2 లక్షల రూపాయలు ఏదైతే ఆరోగ్యశ్రీ బీమా కింద ఆ రోజు కార్పొరేట్ వైద్యశాలలో ఏదైతే వైద్యం చేయించుకున్నారో దాన్ని వాళ్ళ 10 లక్షలకు పెంచుతూ ధరలు పెరిగినాయి. కాబట్టి ఆ నిర్ణయం తీసుకొని ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఉచిత ప్రయాణం పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ మంత్రిగా ఉండి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి కల్పించడం దగ్గర నుంచి మొదలు పెడితే యువకులకు కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగ అవకాశాలు 30,000 ఉద్యోగాలు ఈ 8 నెలల్లో కల్పించడం జరిగింది. మళ్ళీ రాబోయే రోజుల్లో మెగా డిఎస్సి వేసి అదే రకంగా రేపు జరగబోయేటటువంటి వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ని ప్రచురించి ఖచ్చితంగా అందరికీ ఉద్యోగం వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయబోతా ఉంది. ఏదైతే ఆశతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారో ఆ ఆశలు నెరవేర్చడానికి 6 గ్యారంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ హర్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నమ్ముతా ఉన్నాం. సో మొత్తానికి దివంగత నేత వైఎస్ఆర్ ఆశయాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ ఆశయాలు ఇంకా బతికే ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ప్రజలందరిలో కూడా వైఎస్ఆర్ బతికే ఉన్నారంటూ కూడా జావేద్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనసుతో ప్రణయ్ న్యూస్, గాంధీ భవన్.